హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీకాకుళం అమ్మాయినండి. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నా. అదేంటంటే బీట్రూట్ ప్యూరీ అండి. దీన్ని 6 months ప్లస్ బేబీస్కి పెట్టవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. బ్లడ్ చాలా తక్కువ ఉన్న బేబీస్కి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ బీట్రూట్ని తీసుకొని బాగా క్లీన్ చేసిన తర్వాత వాటిని చెక్కు తీసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టీమ్ చేయాలండి. స్టీమర్ ఉంటే స్టీమ్ చేయొచ్చు దాంట్లో, లేదు అంటే ఈ విధంగా బౌల్లో వాటర్ వేసి దాని మీద ఇలాంటి జిప్ ఏదైనా ఉంటే దాంట్లో వేసి క్లోజ్ చేసుకొని స్టీమ్ చేయాలి. అవి మెత్తగా కుక్ అయిన తర్వాత వాటిని చల్లార్చి తర్వాత మిక్సీలో వేసుకొని వాటర్ కొంచెం వేసి ప్యూరీలా చేసుకోవాలండి. వాటర్ అయితే బాగా కాచి చల్లార్చిన నీళ్ళు యూజ్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి జలుబు చేయకుండా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. పిల్లలకి వాటిలో వాటర్ ఏ వాటర్ అయినా సరే బాగా బాయిల్ చేసి చల్లార్చిన తర్వాత ఆ వాటర్ మాత్రమే మనం యూజ్ చేయాలి. చల్లని నీళ్ళు అయితే మాత్రం యూజ్ చేయకూడదు. మా బాబుకి ఇది ఫస్ట్ టైం అండి ఈరోజే పెట్టడం క్యారెట్ ప్యూరీ. చూడండి, ఫస్ట్ స్పూన్ పెట్టినప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చాడో, తర్వాత చాలా ఇష్టంగా తిన్నాడు. మధ్యలో నేను అడుగుతున్నా నీకు నచ్చిందా అని స్మైల్ ఇస్తున్నాడు. చూడండి ఎలా తినేస్తున్నాడో. మీరు కూడా ట్రై చేయండి. 6+ అంటే 6 months కంప్లీట్ అయిన తర్వాత 12 months వరకు ఇలా ఇవ్వచ్చు. ఆ తర్వాత మనం రైస్లో కలిపి పెట్టేయచ్చు. ఈ విధంగా ఇస్తే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. వీటినైతే బీట్రూట్, క్యారెట్, స్వీట్ పొటాటో, ఏ వెజిటేబుల్స్నైనా ఫ్రూట్స్నైనా మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాటర్లో బాయిల్ చేసి ఇవ్వకూడదు, స్టీమ్ చేసి ఇవ్వాలి. బాయిల్ చేయడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయండి. సో ఏది ఇవ్వాలనుకున్నా ఈ విధంగా స్టీమ్ చేసి పెట్టండి. హెల్త్కి మంచిది, బెనిఫిట్స్ ఉంటాయి. మా బాబుకి అయితే ఫ్రూట్స్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఉబ్బస ఉంది మా బాబుకి. ఫ్రూట్స్ ఇవ్వాలంటే భయం వేస్తుంది. చూడండి ఎలా నవ్వుతున్నాడో. అదేవిధంగా నేను ఎవరు ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీలైతే ఒక వీడియో చేస్తాను, లేదు అంటే నెక్స్ట్ వీడియోలో నా స్టోరీ చెప్తాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వీడియోస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనేది. నాకు తెలిసినంత వరకు అయితే బయట తెచ్చిన సెర్లాక్లు అయితే పిల్లలకి పెట్టకండి. ఎందుకంటే అది హాఫ్ బాయిల్ అయిపోయి ఉన్నది కదా, అంటే స్టాక్. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే అది ఆల్రెడీ ఒక 70-80% కుక్ అయ్యింది, స్టోర్ చేసి మనకి ఇస్తారు. అది ఇన్స్టెంట్గా వేడి నీటిలో కలిపేసి పెట్టడం, దానివల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఎక్కువ షుగర్స్ యాడ్ చేస్తారు. ఎందుకో నాకైతే అది పెట్టడం ఇష్టం లేదు. మనం ఇంట్లో చేసుకున్న ఉగ్గు, ప్యూరీస్ ఇంకా 11 months ఇలా వస్తే మెత్తగా చేసి రైస్ అలాంటివి పెట్టడం మంచిది నాకు తెలిసినంత వరకు. నా ఒపీనియన్ అండి. చూడండి, ఇది ఇప్పుడు వేసాను. అంటే ఇది మీషోలో వచ్చింది, ఆర్డర్ పెట్టాను ఇలా ఫుడ్ తినిపించేటప్పుడు వేయడానికి. అది ముందు వేయడం మర్చిపోయిన తర్వాత వేసాను మీకు చూపిద్దామని. చాలా బాగుందండి. ఫుడ్ అంతా దానికే అయింది, డ్రెస్ కావకుండా. మనం డ్రెస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నాకైతే నచ్చింది బాగా. దీన్ని మనం వాష్ చేసుకుంటే సరిపోద్ది.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా చేసుకున్నాడో, కానీ డ్రెస్కి ఏం కాలేదు. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. చూడండి బౌల్ ఖాళీ చేసేసాడు, ప్యూరీ తినేసాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.